ఎంతసేపుకి డిబేట్ లో మొత్తం ఆయనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే విషయం గమనించాలి, నాగార్జున గారు గమనించాలి. ఇవాళ మాకు ఎవరితోటి విభేదాలు లేవు, ఎవరితోటి శత్రుత్వం లేదు, అలా అని చెప్పి ఎవరిని నెత్తి మీద కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ కూటమి దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి చాలా అద్భుతమైన పాలన చేస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అన్ని రాష్ట్రాలలో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి వరాలు కురిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు. ఇందాక చెప్పినట్టుగా ఏదైతే లోకేష్ గారు నిన్న ఢిల్లీలో కూర్చొని మన నేపాల్ అక్కడ ఉండిపోయినటువంటి టూరిస్ట్ కోసం వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే వేరువేరుగా పర్యటనల కోసం వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, అక్కడ ఉండిపోయిన వాళ్ళందరినీ తీసుకురావడం కోసం వారు చేసిన ప్రయత్నాలు ఖచ్చితంగా మనం అభినందించవలసిందే. వారికి నరేంద్ర మోడీ గారు పూర్తిగా అండదండగా ఉండి ఆ దేశాల రాయబారులతో మాట్లాడిస్తూ ఎప్పటికప్పుడు లోకేష్ గారు చెప్పినటువంటి పనులు జరగాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విధంగా లోకేష్ గారు కోఆర్డినేట్ చేసుకుంటూ మన తెలుగు వారిని తీసుకొచ్చినందుకు తప్పనిసరిగా లోకేష్ గారిని అభినందించవలసిందే. అందులో తప్పేం లేదు. నాగార్జున గారు కూడా ఒప్పుకొని తీరాలి. రెండో విషయం, ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఇవాళ ఎక్కువగా మనం మాట్లాడి దానికోసం మనం టైం పాడు చేసుకునే దానికంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నాగార్జున గారిని కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా వేగంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఇప్పటికీ అన్ని విషయాల్లో మద్దతు ఇస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు వారి జీవితకాలం మొత్తం కూడా బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తే రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతోని రహస్య ఒప్పందం కుదుర్చుకొని మొత్తానికే విరుద్ధంగా తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ రాజకీయాలు చేస్తున్నారనేది వారి వ్యాఖ్యలు, వారు చెప్తున్న సారాంశం. ఏం చెప్తారు దానికి? నేను ఏం చెప్తానంటే నాగార్జున గారు బాగా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిధర్ గారు చాలా సీనియర్ నాయకులు. వారు ఈ మధ్యకాలంలో పార్లమెంట్ లో కానీ భారతదేశ ప్రభుత్వాన్ని కానీ మోడీ గారి నాయకత్వాన్ని కానీ అన్ని విధాలు కూడా భారతదేశానికి మైలేజీ వస్తుంది, భారతదేశానికి ఆర్థిక భరోసా పెరుగుతుంది, ఆర్థిక గ్రోత్ పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో కూడా నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఉందని చెప్పి శశిధర్ గారు చెప్తున్నారంటే శశిధర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో లాలుచి పడిందా, రహస్య ఒప్పందం పడిందా? అక్కడ జరిగే అభివృద్ధి, అక్కడ జరిగేటటువంటి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు చూడండి, అభివృద్ధికి ఓటేయండి, అభివృద్ధి గురించి ఆలోచించండి అడిగారు, వీరు ఓటు వేశారు. ఇది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలని రాజకీయం చేయకోకుండా ఉంటే బాగుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే కేవలం కేసుల కోసం, వారి స్వప్రయోజనాల కోసం వారికి మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. బాలకోటి గారు చాలా చక్కగా చెప్పారు సార్. బాలకోటి గారు ఒక్క నిమిషం అండి, బాలకోటి గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు చాలా చక్కగా చెప్పారు సార్. సార్ ఢిల్లీలోనే శశిధర్ గారు పార్లమెంట్లో ఏం చెప్పారేంటో నాకైతే సరిగ్గా చూడలేదు కదండి సార్. ఫినాన్షియల్గా చాలా సస్టైనబుల్లో భారతదేశం ఉందంటున్నారు సార్. సార్ భారతదేశం సంగతి పక్కన పెట్టండి సార్. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్న ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో ఆ రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. దాని మీద మీరు దృష్టి పెట్టారా సార్? మోడీ గారు అక్కడ ఎగుమతుల మీద చేసే ఎక్స్పోర్ట్ ట్యాక్స్ పెట్టారు, వాళ్ళు విపరీతంగా ఇదైపోతున్నారు సార్. కొద్దిగా బాగుపడుతున్నారు. ఇంకా నయం సార్. కొద్దిగా మీరు చరిత్రలోకి వెళితే యూపీఏ 1 యూపీఏ 2లో నాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం ఏరియాలకు సంబంధించినటువంటి ఆక్వా రైతులు కానీ, తూర్పు గోదావరి జిల్లా ఆక్వా రైతులు కానీ ఎక్కడైతే ఆక్వా రైతులు ఉన్నారో కమిషన్ కోసం కక్కుర్తిపడి ఎక్కడెక్కడ ఏం జరిగిందో, కొల్లేరనే నది ఏమైందో, ఇది కాంగ్రెస్ పాపం అండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గమైనా సరే రైతులతో సహా ఇబ్బంది పడుతున్నారో, అనేక నష్టాలు పడుతున్నారో, ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పుణ్యము. కాంగ్రెస్ పార్టీ రైతులు మేలుకొని బాలకోటి గారు యొక్క విజయం.
మీ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఓకే, మీరు కంక్లూడ్ చేయండి నాగార్జున గారు. సార్ మా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇది